హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆన్ ఫుడ్. సో ఇవాళ వచ్చి డే 4లో నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. హెల్దీ ఫుడ్, హెల్దీ డైట్. సో ఇది సండే ఎపిసోడు. సో సండే రోజు కొంచెం నాన్ వెజ్ ఉంటుంది. సో అందుకని నేను మార్నింగ్ టిఫిన్ కొంచెం లైట్గా తీసుకుందామని చెప్పేసి జొన్న జావ అయితే తీసుకుంటున్నాను. అందులో 1 స్పూన్ జొన్న పౌడర్, అలాగే 1 స్పూన్ ఓట్స్ పౌడర్, ఇంకా 1 స్పూన్ బార్లీ పౌడర్ అయితే తీసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని తర్వాత మనకు అవసరమైన ఎన్ని నీళ్ళు పడతాయో అన్ని నీళ్ళు వేసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. సో అది జొన్న జావ అయితే కాచుకోవాలి. నెక్స్ట్ ఏమో నేను డీటాక్స్ డ్రింక్గా ఇక్కడ ఉసిరికాయతో షార్ట్స్ ప్రిపేర్ చేసుకుందాం, డీటాక్స్ షార్ట్స్ అని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఉసిరికాయ, కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు వేసుకున్నాను, కొంచెం అల్లం కూడా వేసాను. సో ఇది బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడైతే స్ట్రైన్ చేసేసుకుంటున్నాను ఒక గ్లాస్లోకి. సో ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకున్నాను. తర్వాత 1 గ్లాస్ వాటర్ దీంట్లో యాడ్ చేయాలి. సో అప్పుడు కొంచెం మన దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్, పింక్ సాల్ట్ ఉంటే పింక్ సాల్ట్ వేసుకోవచ్చు, లేకుంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. సో నా దగ్గర బ్లాక్ సాల్ట్ కూడా ఉంది. సో బ్లాక్ సాల్ట్ అయితే వేసుకొని వాటర్ వేసుకున్నాను. సో ఆ గ్లాస్ నిండా అయితే మన ఉసిరికాయ ఆమ్లా షార్ట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది ఇప్పుడు నేను డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటాను, మార్నింగ్ డ్రింక్. సో నెక్స్ట్ అయితే అక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను కదా జావా, అది కూడా చూస్తూ ఉన్నాను మధ్యలో. సో అదేంటంటే మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది తొందరగానే. బాగా ఇది ఉడకాలి, అప్పుడే జావ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీనైతే మనం తిన్నాము. మనం షార్ట్స్ తీసుకున్నాం కదా, ఆమ్లా షార్ట్స్, దీనికి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ అయితే ఉంచుకోవాలి. సో నేనైతే కొంచెం పాలైతే వేసుకున్నాను. మన ఇష్టము, మనం పాలైనా వేసుకోవచ్చు, లేదంటే పెరుగు వేసుకొని అంబల్లాగైనా చేసుకోవచ్చు. సో నేను ఒక బౌల్ నిండా అయితే జావ తీసుకున్నాను. ఇంకా అదే సరిపోదు కదా అని హెల్తీగా తీసుకోవాలి. సో అందుకని మొలకలు అయితే ఇంకొక బౌల్ నిండా తీసుకున్నాను. సో ఇది బ్రేక్ఫాస్ట్కి ఇలా కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇంకా సండే కదా, మండేకి మనం టిఫిన్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటున్నాను. దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి 2 గ్లాసెస్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ మినపప్పు అయితే తీసుకుంటాను. ఇదంతా కూడా నేను మిక్సీ చేసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసెస్ బ్రౌన్ రైస్కి 1 గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను. అది గ్రైండర్కి అయితే 3 గ్లాసెస్ బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు 1 గ్లాస్ మినపప్పుకి. సో నీట్గా వాష్ చేసి తర్వాత మంచినీళ్ళు పోసి మూతలు పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే కొబ్బరి పులావ్ అయితే చేద్దాం అనుకున్నాను. సో కొబ్బరికాయ ఏమో చాలా లేతగా ఉంది, బాగుంటుంది. ఇది చాలా చిక్కగా వచ్చాయి అండ్ థిక్గా కూడా ఉన్నాయన్నమాట పాలు. సో ఇది లేత కొబ్బరి అయ్యేసరికి చాలా టేస్టీగా వచ్చింది కొబ్బరి పులావ్ కూడా. సో నేను చిన్న పీసెస్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. సో ఇదైతే మిక్సీ పట్టేసుకొని స్ట్రైన్ చేసేసుకొని పాలు తీసి పక్కన పెట్టేసుకోవాలి, కొబ్బరి పాలని. సో ఇదండి ఇక్కడ చూపిస్తున్నాను. సో పాలు అయితే తీసి పెట్టుకున్నాను. దాని పిప్పు అయితే ఇలా వచ్చింది. సో చాలా థిక్గా వచ్చాయి పాలు. ఇంకా అయితే నేను కరెంట్ కుక్కర్లో అయితే కొబ్బరి పులావ్ అయితే చేసేస్తున్నాను. సో యాక్చువల్లీ ఈ కుక్కర్ అలవాటు అయినప్పటి నుంచి ఇందులోనే చేస్తున్నాను నేను. బిర్యానీలు కానీ పులావులు కానీ ఏది కూడా సో ఈజీగానే ఉంది. అందులోనే నేను ఇంకా సపరేట్గా చేయకుండా అందులోనే డైరెక్ట్గా ఆయిల్ వేసేసి పోపు అంతా వేసేస్తున్నాను. బిర్యానీ మసాలా, అలాగే జీడిపప్పు ఇవన్నీ కూడా వేపేసుకుంటున్నాను. సో తర్వాత ఆనియన్స్, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చితోనే మనకి కొబ్బరి అన్నము కారం వస్తుంది కాబట్టి పచ్చిమిర్చి వేసుకున్నాను. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని నీట్గా వేపుకోవాలి. సో అయితే మధ్యలో ఇది ఆఫ్ అయిపోతూ ఉంటుంది, ఆన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట కరెంట్ కుక్కరు. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను. తర్వాత నేను ఈ గ్లాస్ నిండా బియ్యం అయితే తీసుకున్నాను, బాస్మతి రైస్. సో ఆ గ్లాస్ నిండా నాకు పాలు వచ్చాయి, కొబ్బరి పాలు. నెక్స్ట్ ఇంకో గ్లాస్ కూడా నేను నార్మల్ వాటర్ అయితే యూస్ చేశాను. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను. తర్వాత
ఒక గ్లాస్ రైస్ అయితే వేసేస్తున్నాను. సో వేసేసి ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టేస్తే ఇంకా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది కాబట్టి సో నేను ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ చేసేస్తున్నాను. తర్వాత అయితే చికెన్ ఫ్రై కూడా చేయాలి. సో అందుకు సో ఇంక వదిలేసామంటే ఇంకా అదే అయిపోతుంది. సో ఇప్పుడైతే చికెన్ ఫ్రైకి రెడీ చేసుకుంటున్నాను. ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఈ 2 కూడా వేసుకొని వేపుకుంటున్నాను. సో కరివేపాకు కూడా వేసుకున్నాను. సో ఇవి వచ్చి కొంచెం వేపుకోవాలి. కొంచెం బ్రౌనిష్గా వచ్చేసరికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేద్దాము. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. సో కొంచెం ఫ్రై అయినాక చికెన్ కూడా వేసేసుకుందాము. సో చికెన్ కూడా వేసేసి ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసేసి ఇంకా ఒక్కసారి మిక్స్ చేసి మూత అయితే పెట్టేసుకుందాము. సో చికెన్లోంచి వాటరే మనకి బయట రిలీజ్ అవుతుంది. సో దాంతో ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. సో ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. సాల్టు, పసుపు అలాగే కారం వేసుకున్నాను కదా. సో ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. సో ముక్కలకి పడుతుంది కదా అని. వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసి కొంతసేపు వదిలేసామంటే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. సో మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొంచెం కుక్ అయింది ఇది. కొంచెం చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. అలాగే ధనియాల పొడి అదొక 1.5 స్పూన్ వరకు వేసాను. సో వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు కొంచెంసేపు ఉడకాలి బాగా. సో అందుకని ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు సాల్ట్ అవి చెక్ చేసుకున్నాను ఒకసారి, సరిపోలేదని చెప్పి మళ్ళీ కొంచెం సాల్ట్ కొంచెం కారం అయితే వేసుకున్నాను. సో ఆ వాటర్ అంతా దగ్గర పడేదాకా బాగా ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకైతే ఆఫ్ చేసేసాను. సో చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. సో దగ్గరగా చేశాను కర్రీని అంతే. ఇంకా మన కొబ్బరి పులావ్ కూడా అయిపోయింది లోపల. సో చాలా బాగా వచ్చింది. కొబ్బరి అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సో అందుకని నేను కొబ్బరి ప్రతి దాంట్లో కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. కొబ్బరితో చట్నీలు, కొబ్బరితో ఇలా పులావ్స్ ఇలా చేసుకుంటూ ఉండాలి. ఈవెన్ ధనియాల పొడిలో కూడా మనం కొబ్బరి యూజ్ చేసాము. సో ఇప్పుడైతే ప్లేట్లోకి కొబ్బరి అన్నం తీసేసుకొని ఇంకా చికెన్ ఫ్రైతో అయితే నా లంచ్ ఇలా కంప్లీట్ చేశాను. చాలా హ్యాపీగా ప్రశాంతంగా తిన్నాను. ఇకపోతే నైట్కి ఇంకా నేను కొంచెం తగ్గించేశాను. సో ఒక బౌల్కి మట్టుకే తీసుకున్నాను కొబ్బరి అన్నము. ఇంకా నాకు ఆఫ్టర్నూన్దే ఉనింది. సో అదైతే నైట్కి తీసుకున్నాను, హెవీగా తీసుకోలేదు. ఇంకా అదైతే నా డిన్నర్కి ఫినిష్ చేసేసి నెక్స్ట్ మార్నింగ్ నానబెట్టుకున్న మన బ్రౌన్ రైస్ అలాగే మినప్పొడి గ్రైండ్ చేసుకుందామని చెప్పి ఇప్పుడు ఆ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము. సో వాటర్ వేసి నానపెట్టాం కదా, ఆ వాటర్ అంతా వంపేసుకొని ఇప్పుడు ఫస్ట్ మినప్పొప్పుని అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. సో మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను మినప్పొప్పుని. సో సండే కదా కొంచెం లేజీగా ఉన్నట్టు ఉంటుంది, కానీ రోజంతా వర్క్ చేస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది సండేస్లో. సో మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుందా? ఇప్పుడైతే నా పిండి అయితే రెడీ అయిపోయింది, మినప్పప్పు పిండి. సో అది నేను ఒక బౌల్కి అయితే తీసేసుకున్నాను. ఇంకా బ్రౌన్ రైస్ అయితే హాఫ్ తీసుకున్నాను జార్లోకి. హాఫ్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇది కూడా గ్రైండ్ చేసేస్తున్నాను. ఇది కూడా సాఫ్ట్గా వచ్చేలా గ్రైండ్ చేసుకొని ముందుగా మినప్పప్పు పిండి రుబ్బుకున్నాం కదా, సో దాంట్లో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ రిమైనింగ్ సగం బ్రౌన్ రైస్ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టేస్తున్నాను. ఇది కూడా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో అయితే ఇది కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు వాటర్ అయితే వేసేసి మిక్సీ పట్టేశాను సాఫ్ట్గా. సో ఈ పిండిని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో ఇది కూడా వేసేసుకుందాము.
సో ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బ్రౌన్ రైస్, దోసెస్, అలాగే పొంగనాలు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే డైరెక్ట్గా బ్రౌన్ రైస్ మనం లంచ్లోకి తినలేము. సో అందుకని నేను ఇలా ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. టిఫిన్స్లోకి అయితే ఈజీగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి బ్రౌన్ రైస్ని మనం నానపెట్టుకోవాలి 3 hours బిఫోరే మనం లంచ్కి తినాలి అంటే, రైస్గా తినాలి అంటే. సో ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము. సో ఆ టైంలో నేను ఇలా చేస్తూ ఉంటానన్నమాట. టిఫిన్స్కి, బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో దీనివల్ల ఏంటంటే బ్రౌన్ రైస్ అయితే మనం ఒక్కరిమే తినగలుగుతాం, ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు తినరు ఖచ్చితంగా. ఇలాంటివి చేసుకున్నప్పుడు టిఫిన్ రూపంలో మనం పెట్టినప్పుడు అలా ఆటోమేటిక్గా తింటారు కూడా. సో ఇలా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంకైతే అది మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫర్మెంటేషన్కి నైట్ అంతా కూడా. సో ఇప్పుడైతే పక్క రోజు మార్నింగ్కి నేను ఇక్కడ ధనియాలు వాటర్ అయితే సోక్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఒక గ్లాస్లో కొంచెం ధనియాలు వేసి ఆ గ్లాస్ నిండా వాటర్ అయితే వేసేసి నైట్ అంతా అలా వదిలేస్తాను, నానబెట్టేస్తాను. మార్నింగ్ దాన్ని బాగా బాయిల్ చేసి తీసుకోవాలన్నమాట. సో ఇది తర్వాత డేకి, అంటే డే 5కి, ఇది డే 4. సో అదైతే పక్కన పెట్టేశాను. ఇంకా నేను నైట్కి అయితే కొంచెం మజ్జిగ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నాకు, మా ఆయనకి. ఇప్పుడైతే పెరుగు తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకొని మజ్జిగ అయితే చేసుకున్నాను. సో ఇదండి నా సండే వ్లాగ్. అయితే కొంచెం హెవీగానే తీసుకున్నాను నార్మల్ డేస్ కన్నా. సో దీన్ని కొంచెం కంట్రోల్ చేయడానికి మనం డే 5 కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. డే 5లో కొంచెం లైట్గానే తీసుకోవాల్సి వస్తుంది. సో డే 5 కూడా మనం లైట్గా తీసుకుందాము, హెవీగా కాకుండా. సండే ఆబ్వియస్గా ఇంకా తీసుకుంటాము కంపల్సరీ, అది ఎంత కంట్రోల్ చేసినా. సో ఇదన్నమాట నా హెల్దీ రెసిపీస్, హెల్దీ ఫుడ్. మీకు ఎవరికైనా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వ్యూస్ అయితే పర్వాలేదు, ఎప్పుడు 50 లోపల వచ్చేటివి ఇప్పుడు అట్లీస్ట్ 100 అబోవ్ వస్తున్నాయి. సో హ్యాపీ. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ పెరుగుతారని కోరుకుంటున్నాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. కీప్ వాచింగ్ మై ఛానల్, కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. ఇంకా మీ సపోర్ట్ కావాలి.